అందరికీ నమస్కారం అండి. తక్కువ టైంలో స్పీడ్గా బరువు తగ్గడానికి ఈరోజు ఒక లంచ్ రెసిపీని అయితే తయారు చేసి చూపిస్తున్నాను. వాటికి కావాల్సిందైతే బొబ్బర్లు, జొన్న రవ్వ, బ్రౌన్ రైస్. మరి ఎంత మెజర్మెంట్తో తీసుకోవాలో చూపిస్తాను. ఒక బౌల్ కానీ గ్లాస్ సహాయంతో ఏదైనా తీసుకోండి. ఒక బౌల్ జొన్న రవ్వ, ఒక బౌల్ బొబ్బర్లు, జొన్న రవ్వకి సగానికి బ్రౌన్ రైస్ని ఇవి ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. మీరు ఒకవేళ ఈవినింగ్ తిందాము అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి. బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. లంచ్ చేసే ముందు వీటిని జొన్న రవ్వని అలాగే బ్రౌన్ రైస్ని కలిపి ఉడికించుకోవాలి. కుక్కర్లో వేసుకోండి. ఇవి రెండు కలిపి 1.5 బౌల్ అయింది కాబట్టి డబల్ వాటర్ని యాడ్ చేయాలి. అంటే 3 బౌల్స్ల వాటర్ని యాడ్ చేసి తగినంత ఉప్పును వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. ఇవి పొడి పొడిగా ఉండదు, సంకటిలాగే ఉంటుంది. తర్వాత బొబ్బర్లను కూడా కుక్కర్లోకి తీసుకోండి, లేదంటే ఒక గిన్నెలో ఉడకబెట్టేసుకోండి. తగినంత ఉప్పు వేసేసి వీటిని కూడా 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. బొబ్బర్లు ముద్దగా అయిపోకుండా పొడి పొడిగా ఉంటూ మెత్తగా ఉడికిపోవాలి. కుక్కర్ మూత తీసేసి జాలి గిన్నెలోకి వేసేసుకొని ఒకసారి చూడండి. గింజ గింజగా ఉంటుంది, మెత్తగా ఉడికిపోతుంది. ఇలా ఉండాలి. వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద బాండీని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కూడా ఆలివ్ ఆయిల్ అయితే బెస్ట్, లేదంటే గానుగ నూనె ఏవైనా పర్లేదు. నూనె వేడెక్కిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్కను తురుముకోండి, లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తిన్నారు అంటే మీరు లంచ్ని స్కిప్ చేసేస్తారు. అసలు ఆకలి అన్నది అవ్వదు, అలానే నీరసం కూడా రాదు, హెల్తీగా పనిచేసుకుంటారు. ఈవినింగ్ టైం కంటే కూడా బ్రేక్ఫాస్ట్కి లంచ్కి ప్రిఫర్ చేసుకోండి. వారంలో ఒకసారి కాకుండా దాదాపు 2-3 సార్లు చేసుకున్నారు అని అంటే ఈజీగా బరువు తగ్గుతారు. ఒకసారి చేసుకొని తగ్గలేదు అని చెప్పి అనుకోకుండా కంటిన్యూస్గా తినడం చేయండి. బాడీకి కావాల్సినటువంటి పోషక పదార్థాలు అన్నీ కూడా, పోషక విలువలన్నీ కూడా అందుతాయి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని, కొన్ని పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకొని కొన్ని జీడిపప్పులను కూడా వేసేసుకొని ఫ్రై చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ బిర్యానీ పౌడర్. వీటిల్లో మీరు ఏది స్కిప్ చేయాలన్నా చేయొచ్చు. రుచికరంగా ఉండటం కోసం, మంచి సువాసన కోసం అయితే వేస్తున్నాను. మనం తినే కూడా హెల్దీవైనా సరే టేస్టీగా ఉంటేనే తినాలనిపిస్తుంది. కాబట్టి రుచికరంగా తయారు చేసుకోండి. వీటి వల్ల ఇబ్బంది ఏముండదు. ఒకసారి బాగా కలిపేసుకొని ఒక చిటికెడు వరకు ఉప్పుని స్ప్రింకిల్ చేసేసుకోండి. ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి కొంచెం తక్కువ సాల్ట్ని వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉడికించినటువంటి బొబ్బర్లను వేసుకొని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఎప్పుడూ బొబ్బర్లే తినాల్సిన అవసరం లేదు. అలసందలు, రాజ్మా, పెసర్లు, శనగలు ఇలా మీరు ఏదైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఈరోజు బొబ్బర్లు తిన్నారు అంటే నెక్స్ట్ టైం చేసుకునేటప్పుడు పెసర్లు, నెక్స్ట్ టైం చేసుకునేటప్పుడు శనగలు, అలా ఆల్టర్నేట్గా యూస్ చేసుకోవచ్చు. ఈ బొబ్బర్లకి మసాలా అంతా పట్టేటట్టుగా బాగా కలిపేసుకోండి. జొన్న సంగటిని దీన్ని విడివిడిగా కూడా తినచ్చు. నేనైతే దీంట్లోకే యాడ్ చేస్తున్నాను. బాగా కలిసిపోయిన తర్వాత ఉడికించుకున్నటువంటి జొన్న సంగటిని ఒకసారి కుక్కర్లో కలిపేసేసుకొని మొత్తానికి కూడా బాండీలోకి వేసేసుకోండి. రుచితో పాటు కావలసిన పోషక విలువలు కూడా అందిస్తుంది కాబట్టి వెయిట్ లాస్ కూడా మనం ఈజీగా అవ్వచ్చు. ఆకలి అనేది అయితే ఉండదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తిన్నా కానీ లంచ్కి కూడా ఆకలి వేయదు. అలా అని డల్గా మనం ఏముండము, బాగా ఎనర్జెటిక్గా కూడా వర్క్ చేస్తాము. ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. దీనిలోకి 2 చెక్కల నిమ్మకాయ రసాన్ని పిండేసుకొని నిమ్మకాయ రసాన్ని అంతా కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. దీనిలోకి ఫైనల్గా 1 స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఒక గుప్పెడి వరకు కొత్తిమీరని శుభ్రంగా వాష్ చేసేసి సన్నగా తరిగి కలిపేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మరొకసారి మొత్తం కలుపుకోండి. రుచిగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. మనకి వెయిట్ లాస్కి కానీ, వెయిట్ లాస్ అనే ఒక్కటే కాదు, ఆరోగ్యం కోసం కూడా ఇది చాలా చాలా మంచిది.
కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయండి. వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఇదొక్కటి మాత్రం చేయండి, చల్లగా అయిపోతే తినాలి అని అనిపించదు. తప్పకుండా వేడివేడిగా సర్వ్ చేసుకోండి. బాక్సుల్లోకి ఆఫీసులోకి వెళ్ళే వాళ్ళైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఫినిష్ చేసేయండి. మీకు లంచ్కి ఏదన్నా బాగా ఆకలి అనిపిస్తే అప్పుడు ఏదో ఒకటి తినచ్చు, అది కూడా తక్కువగానే తింటారు. అంతేనండి, ఇలా మీరు ఏమీ కలుపుకోకుండా సింపుల్గా తినేయచ్చు. కావాలి అంటే కాస్త పెరుగుతో కూడా తినచ్చు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.